అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపాలిటీకి 2 పర్యాయాలు ఫ్లోర్ లీడర్గా పనిచేసి టీడీపీ కరుడు కట్టిన కార్యకర్తగా దశాబ్ద కాలంగా ఆ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి బడ్డ నాగరాజు ఆయన గత 5 ఏళ్లుగా వైసీపీ ఆకృత్యాలను అడుగడుగున అడ్డగిస్తూ అదేవిధంగా వారిపై చర్యలు చేపట్టాలని పలుమార్లు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎవరైతే ఆయనకి థ్రెట్ ఉందో ఆయనపై చర్యలు చేపట్టాలని పోలీసులు ఫిర్యాదు ఇవ్వడంతో ఆయన్ని ఈ లోకం నుండి పంపించేందుకు వైసీపీకి సంబంధించినటువంటి ధర్మారావు, శ్రీనివాసరావు ఇద్దరు కూడా ఒక స్కెచ్ చేశారు. ఆ స్కెచ్లో భాగంగానే బీహారీ గ్యాంగ్కి 10 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి ఇటు టెక్కలి, పలాస పరిసర ప్రాంతాల్లో బడ్డ నాగరాజుపై రెక్కి నిర్వహించేందుకు వారిని మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో శ్రీనివాసరావు అదేవిధంగా ధర్మారావులను విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లడంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పలాస పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వారి జాడ చెప్పాలని పోలీసులు డిమాండ్ చేయడంతో పోలీసులు మాత్రం వారిపై మరో నిఘా కన్ను వేసి విచారణ చేయగా వారు సుపారీ గ్యాంగ్ని రంగంలో దించారని చెప్పడంతో పోలీసులు ఊటావుట్న ఇప్పటికే 14 మంది బీహారీ గ్యాంగ్ను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అసలు వారితో నాగరాజుకున్న వైరం ఏంటి, ఆయన్ని హతమార్చేందుకు వాళ్ళు ఎందుకు ఈ సుపారీ గ్యాంగ్ని రంగంలోకి దించారనే విషయం మనతో మాట్లాడడానికి బడ్డ నాగరాజు ఉన్నారు. చూస్తే కనుక పలాస తెల్ల బంగారం పెట్టింది పేరు, వేలాది మంది కూలీలు అనునిత్యం ప్రపంచంలో కూడా పలాసకు ఒక పేరుంది. అటువంటి పలాసలో ఒక సుపారీ గ్యాంగ్ ఇలాగా ఒక టీడీపీ నాయకుడిని హతమార్చేందుకు ఎవరి మీ మీద ఇటువంటి కక్ష ప్లాన్ చేశారు? ఈ కక్షలో ఈరోజు మాతో పాటు మాట్లాడడానికి మీరు ఉంటారు అని అనుకున్నారు ఎప్పుడు? నిజంగా ఇప్పటికీ షాక్లో ఉన్నానండి. నేను మొన్న నైట్ ఆదివారం రాత్రి సుమారు 7:30 ఆ టైం అప్పుడు అక్కడ టీవీ ఉంటే జస్ట్ అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు చూసేటప్పుడు పలాసలో ధర్నా జరుగుతుంది. అప్పలరాజు గారు అక్కడ కూర్చున్నారు. ఎవరినో ఇద్దరిని తీసుకెళ్ళి అదుపులో పెట్టారు మా కార్యకర్తల్ని. వాళ్ళని ఇమీడియట్గా విడిపించకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళను అనే వాయిస్ ఆయనది నేను చూశాను. చూసిన తర్వాత కొద్దిసేపటికి ఇంకొక వాయిస్, అంటే టీవీలో కాకుండా మామూలుగా మాకు బీహార్ గ్యాంగ్ పలాస టీడీపీ నాయకుడిని హతమార్చడానికి పలాస దీంట్లో వచ్చి వాళ్ళు టెక్కల్లో పట్టుబడ్డారని ఒక విషయం విన్న తర్వాత నేనైతే షాక్లో ఉన్నాను. ఎవరా టీడీపీ నేత అనేది కూడా నాకు అప్పటికి ఇంకెవరా ఏంటని నేను అనుకునే సందర్భంలో మార్నింగ్ పేపర్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి నా పేరు అందులో చూసినప్పటికీ నేను నిజంగా ఇంకా షాక్లోకి వెళ్ళాను. యాక్చువల్గా నేను శుక్రవారం ఇక టీడీపీ పార్టీ ఆఫీస్లో శనివారం ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి శుక్రవారం అంతా కూడా గౌతు శిరీష ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నేను అక్కడ ఉండడం జరిగింది. మధ్యాహ్నం ఇంటికి లంచ్కి వచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు నైట్ 8:30 వరకు కూడా అక్కడ ఉండి 8:30 సమయాన నేను ఇంటికి వచ్చి భోంచేసి రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ మార్నింగు 7:30కే రెడీ అయ్యి ఇక్కడ మా చిన్నబడం మా ఇంటికి ఒక కొద్ది దూరమే, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. చిన్నబడం సెంటర్లో 2 టీసీలు ఎలక్షన్స్ అయ్యాయి, నీటి సంఘం ఎలక్షన్స్. ఆ ఎలక్షన్లో పాల్గొని ఇక సాయంత్రం నాకు ఆదివారం ఫంక్షన్ ఉందని చెప్పి ముందే మా ఫ్యామిలీని అక్కడ పంపించి శనివారం నైట్ నేను వైజాగ్ చేరుకోవడం జరిగింది. ఆదివారం ఫంక్షన్ చూసుకొని సోమవారం ఇంకా మేమందరం కలిసి మా ఫ్రెండ్స్ మేమందరం కలిపి అరకు వెళ్దామని కూడా ప్లాన్ చేసుకున్నామండి. ఈ తరుణంలో ఆదివారం నైట్ సాయంత్రం చూసి తెల్లవారు సోమవారం చూసేసరికి నేను షాక్ గురయ్యి పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి 10 గంటలప్పుడు మాజీ మంత్రి అక్కడ అంత హంగామా సృష్టించిన కారణం వాళ్ళిద్దరు కూడా వైసీపీ నాయకులేనండి, వైసీపీకి సంబంధించిన వాళ్ళే. ఇక్కడ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రి వర్యులు ఫాలోవరు. వాళ్ళు ఇంతకు ముందు కూడా ఒకసారి మా ఇంటి దగ్గర దాడి జరిగింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఏ అంశంపై మీ ఇంటిపై వీళ్ళు దాడి చేశారు? మాజీ మంత్రి గారు పోలీసులను పంపించి ఇక్కడ లేని కాలువ, అంటే వంశధార కాలువ ఉందని చెప్పి ఒకటి క్రియేట్ చేసి డిపార్ట్మెంట్కి పంపిస్తే వంశధార వాళ్ళు ఇది మాకు పరిధిలో లేదని చెప్పి వెనకెళ్ళడం జరిగింది. అలాగే ఆర్ఎన్బి వాళ్ళకి ప్రెజర్ పెడితే ఆర్ఎన్బి వాళ్ళు కూడా అది మా పరిధిలో లేదని చెప్పంటే 82/5 సర్వే నెంబరు చిన్నబాడం మా నాన్నగారి పేరు మీద ఈ 30 సెంట్ల భూమి మేము ఇల్లు కట్టుకున్న దానికి ఈ వాటర్ బయటికి వెళ్ళడానికి అని చెప్పి మేము కాలువ కట్టుకున్నామండి.
అంటే ఓల్డ్ NH5 నుంచి మా ఇంటికి రాకుండా చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి ఆ రోజు దాడి చేయిస్తూ, దాంట్లో ఇప్పుడు ఎవరైతే ఈ ధర్మారావు, అంపోలు శ్రీనివాస్ వీళ్ళు ఉన్నారో ఆ బ్యాచ్ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉండే పోలీస్ వ్యవస్థ అదంతా కూడా వచ్చి ఇంకా దాడి చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళని వెనక్కి పంపించి ఈ కాలువ అనేది దగ్గరుండి తవ్వడం జరిగింది. వారికి అడుగడుగున నాగరాజ్ అడ్డుపడుతున్నారు. అడ్డం తొలగించుకునేందుకే ఈరోజు సుపారీ గ్యాంగ్ని రంగంలో దించారనుకుంటున్నారా? ఎలక్షన్ ముందు నుంచి కూడా మాకు ఇక్కడికి వచ్చి థ్రెట్నివ్వడం, ఊర్లోకి వచ్చేసి మిమ్మల్ని హతమారుస్తాం, మళ్ళీ గవర్నమెంట్ మేమే వస్తామని చెప్పి మా కుర్రోళ్ళని బెదిరించడం. ఇక్కడ ప్రజెంట్ దువ్వాడ రమణారావు అని చెప్పి ఒక ఆయన, వాళ్ళ కజిన్ బ్రదరు, ఆల్రెడీ రౌడీ షీటరు, ఆయన ఈయన కలిసి లోకల్ ఎలక్షన్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అలాగే మాకు ఎక్కడైనా ఏదైనా కలిస్తే మా వాళ్ళకి బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే అప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం ఎమ్మెల్యే తాలూగా ఫాలోవర్స్ అలా మారడానికి అంత ఆహ్లాదమైన రాజకీయాలు, ఇంత కరుడు కట్టిన కక్షలు కార్పణ్యకి ఎందుకు ఒక దారి తీసేపారు? 2019 ఎలక్షన్లో శిరీష మేడం గారు ఓడిపోయిన తర్వాత డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు మేము కొంత సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాం. కొత్త ఆయన ఏం చేస్తారో డెవలప్ చేయని, చదువుకున్నారు, మంచివారు, పలాస డెవలప్ చేస్తే మనందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక ఆలోచనతో వెళ్ళాము. తర్వాత కరోనా ఒక 2 సంవత్సరాలు మనకి ఇబ్బంది పెట్టింది. ఆ కరోనా ఇబ్బంది పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ శిరీష మేడం గారు కూడా ఈ గౌతు లచ్చన్న గారి విగ్రహం పగలగొడతామన్నప్పుడు ఆవిడ మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము కొద్దిగా యాక్టివ్ పాలిటిక్స్లో, అంటే ఇంకా స్పీడప్ చేసి మేము కార్యక్రమాలు కొన్ని చేసుకొని ముందుకెళ్ళి పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తామన్నప్పుడు మేము గట్టిగా నిలబడడం కానీ, అప్పుడు ఉండే పరిస్థితుల్లో మేడం గారు ఎక్కడికైనా వెళ్తే ఆవిడకి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఆవిడతో పాటు మేము ఆ వెహికల్తో పాటు వెళ్ళడం. అంటే ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష హోదా ఎలా పోషించాలో అలా పోషించుకుంటూ వస్తున్న క్రమంలో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అప్పటి మంత్రి మీ పట్ల ఎలా వ్యవహరించాలో, ఫాలోవర్స్ మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అందులో భాగంగానే వీళ్ళు ఈవేళ రివెంజర్లుగా మారారా వీళ్ళిద్దరు? అప్పటికి ఉండే పరిస్థితుల్లో మమ్మల్ని పార్టీకి రమ్మని చెప్పి, పార్టీలోకి వచ్చి మీకు మంచి పొజిషన్ ఇస్తామని చెప్పి చాలా సందర్భాల్లో నన్ను పిలవడం, ప్రెజర్ పెట్టడం కూడా జరిగిందండి. నేను దేనికి లొంగలేదు. ఫైనాన్స్గా కానీ పదవులకు కానీ నేను దేనికి లొంగలేదు. నాకంటూ గుర్తింపు ఇచ్చింది ఆ రోజు స్వర్గీయ ఎర్రంనాయుడు గారు, శివాజీ గారు నన్ను గుర్తింపించి ఈరోజు ఈ పొజిషన్లో పెట్టారు. కాబట్టి అప్పలరాజు గారు మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించారా? ఎన్ని పర్యాలు ఆహ్వానించి ఎవరెవరితో నెగోషియేషన్? 2019లో కూడా నన్ను పార్టీలోకి రమ్మని చెప్పి ఎలక్షన్ టైంలో నాతో పాటు ఒక 2 hours కూర్చున్నారు ఆయన. నేను అన్నీ విన్నాను తప్ప నేనైతే రానని చెప్పాను. అప్పటికుండే నాకుండే సర్కిల్లో మాట్లాడదామని చెప్పంటే 2023లో మనకి మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా కొంతమంది వ్యక్తులను పంపించి నువ్వు పార్టీలోకి రా అని చెప్పి ఆహ్వానించి నీకు అన్ని రకాలుగా మేము చూసుకుంటాం అన్నప్పుడు కూడా పార్టీకి అయితే నేను ద్రోహం చేయను, అలాంటి తప్పు చేయను అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మంత్రి, ఆయనతో అంతలా ఫేస్ టు ఫేస్ చేసినట్టు నాగరాజ్కి వీరెవరో ఎందుకు ఇంత ఎనిమిలా మారారు? అంటే వీళ్ళు యాక్చువల్గా ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు వ్యాపార దందాలు కానీ కార్యక్రమాలు కానీ చేసిన తరుణంలో ప్రతిదీ నన్ను అక్కడ, అంటే నాగరాజు మాకు అడ్డుపడుతున్నాడని చెప్తున్నారేమో, లేదంటే నాగరాజు నన్ను అడ్డుపడుతున్నాడని మంత్రి గారిని వీళ్ళకి చెప్పి ప్రోత్సహించారేమో అనేది నాకు క్లారిటీ లేదండి. ఎందుకంటే ఈరోజు 40,300 మెజార్టీ మేము శిరీష మేడం గారికి తెచ్చుకున్నామంటే నా మీద 10 కేసులు కట్టారు. 10, 1 కాదు 2 కాదండి, 10 కేసులు. అంతేకాకుండా నాతో ఉండే మనుషులు ఎలక్షన్ ముందు ఈ అబ్బాయితో ఉండే మెడలో చైన్ 2 తులాలు తీసుకెళ్ళిపోయి ఇంట్లో దాచిపెట్టుకున్నారు. అంతేకాకుండా నా ఇంటిపైన దాడి చేశారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే దాడి చేశారు. ఒక SC అట్రాసిటీ కేసు కట్టారు. రౌడీ షీటర్ కూడా నా పైన ఓపెన్ చేయించినారు. గత 5 ఏళ్ళలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 6 నెలలు కావస్తూ ఉంది. మీపై ఉన్న కేసులపై ఏమైనా పోలీసులు ఫిర్యాదు చేశారా? వీళ్ళతో మీకు ఏమైనా ప్రాణహాని పోలీసులు ఫిర్యాదు చేశారా? నేనైతే అనుకోవడం, డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు మంత్రిగా ఉండేటప్పుడు మున్సిపాలిటీలో స్పందన కార్యక్రమం ఒకటి పెడితే ఆ రోజు 1,400 కోట్లు పలాసలో అవినీతి జరిగిందని చెప్పి ఆ స్పందనలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా వరకు మున్సిపాలిటీలో డీ పట్టాలు అయితేనేమి, చెరువులు అయితేనేమి, మొత్తం ఫారెస్ట్ ల్యాండ్స్ అయితేనేమి,
ఈ డిస్ప్యూట్ అంటే ఒకరికొకరికి ఇబ్బంది పెట్టి కేసులు ఉన్న సైట్లు కూడా వీళ్ళు వేరే సర్వే నెంబర్లు వేసేసి అమ్మేయడం అయితేనేమి, ఇలాంటివి నాకు తెలిసి చాలా జరిగి ఉన్నాయి. అంతేకాకుండా ఎంఆర్ఓ గారి సంతకం, ఆర్ఐ గారి సంతకం, విఆర్ఓ గారి సంతకం కూడా ఫోర్జరీ చేసి కొన్ని సర్టిఫికేట్స్ అయితే వీళ్ళు ఇచ్చేసి వాళ్ళకి పట్టాలు కూడా వీళ్ళే ఇవ్వడం కొన్ని జరిగి ఉన్నాయి. వాటిని ప్రశ్నించారనే ఉద్దేశంతోనే నాగరాజుని, అంటే ఒక సామాన్య కార్యకర్త కావచ్చు, ఒక ఫ్లోర్ లీడర్గా కావచ్చు, ఒక టీడీపీ అభిమానిగా కావచ్చు, బీహార్ నుండి సుపారీ గ్యాంగ్ తెచ్చి హతమారిస్తే తప్ప నాగరాజుని ఏమీ చేయలేని బలం మీ అనుకుందా? మరి అంటే వాళ్ళకి ప్రతిదీ కూడాను ఇప్పుడు ప్రజెంట్ నేను టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే 31 వార్డులు అండి ఇక్కడ మున్సిపాలిటీ. 31 వార్డుల్లో ఎవరు వచ్చినా సరే ఒక టౌన్ ప్రెసిడెంట్గా ఒక రెవెన్యూ ఆఫీస్ పని కానీ, లేదంటే ఒక మున్సిపల్ ఆఫీస్ పని కానీ, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పని కానీ, లేదు ఒక పోలీస్ స్టేషన్ పని కానీ అన్నప్పుడు కంపల్సరీ నా దగ్గరికి మేడం గారు నాకు అప్పచెప్పడము, లేకపోతే మేడం గారు లేనప్పుడు నా దగ్గరికి రావడమో చేసేటప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ తాలూకు ఇది చూడండి, ఆ కార్యక్రమాలు చూడండి, ఏంటి వాస్తవం చెప్పండి అని చెప్పి కొన్ని విషయాల్లో మేము వెళ్ళడం. ప్రతి దీంట్లో కూడా నా దగ్గరికి వచ్చే ప్రతి విషయం కూడా నేను నా సొంత పనిలాగా, ఎవరు కష్టం వచ్చినా సరే నా సొంత పనిలాగా అక్కడికి వెళ్ళి నేను అటెండ్ అవ్వడం. ఆ కార్యక్రమాల్లో మరి ఇంకా వీడు అడ్డు తొలగిపోతే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మాకు రాజకీయ భవిష్యత్తు లేదు అని ఇక్కడ పెద్దలు వీళ్ళు అనుకొని చేశారనేది నేనైతే భావిస్తున్నాను. ఆదివారం సాయంత్రం ఇక్కడ బీహారీ గ్యాంగ్ దిగింది, సోమవారం తెల్లవారి నాగరాజునే టార్గెట్. ఈ రెండు విన్న వెంటనే నాగరాజు ఎలా ఫీల్ అయ్యారు? నాకైతే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారండి. నిజంగా నాకైతే నేను మళ్ళీ పుట్టాను, నాకు దేవుడు మళ్ళీ జన్మించిందనే నేను అనుకుంటున్నాను. వాళ్ళ భవిష్యత్తు నేను ఆలోచించినప్పటికీ నాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చాయి. నేను ప్రజలకి ఏదో మంచి చేద్దామనే ఆలోచనతో నేను రాజకీయం చేస్తున్నాను తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టి, లేదంటే వ్యాపారాలు ఇబ్బంది పెట్టి ఇంకోటి చేసే పరిస్థితి అయితే నాకు ఎక్కడా లేదు. ఈరోజు మా ముందు మీరు నిల్చొని ఉన్నారంటే పోలీసుల తాలూకా వ్యవహార శైలిని ఏ విధంగా తీసుకోవచ్చు? 2 నియోజకవర్గాల్లో పాగా వేసిన 14 మంది బీహారీ సుపారీ గ్యాంగ్ని అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వాళ్ళ నుండి వచ్చి వాస్తవాలే మీకు సెక్యూరిటీ కల్పించారా? ఈరోజు గత గవర్నమెంట్లో చేసిన పోలీసులు అయితే ఇంత చేయలేరండి. ఇప్పుడు ఉండే ఈ ఎన్డీఏ కూటమి ఈ గవర్నమెంట్ ఉన్న తీరీ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ మన జిల్లా యంత్రాంగం పోలీసు కానీ నన్ను మళ్ళీ ప్రాణభిక్ష పెట్టినట్టేనండి. వాళ్ళు కానీ ఆ రోజు దొరకకపోతే నన్ను అటాక్ చేయడానికి నేను ఉండను. నన్ను కంపల్సరీ అటాక్ చేస్తారు. దానికి ఈ జిల్లా యంత్రాంగం పోలీసులకి నేను, మా ఫ్యామిలీ, పలాసలో ఉండే పోలీసు వ్యవస్థ పోలీసులకి అందరికి కూడా మేము జీవితాంతం రుణం. ఇందులో మంత్రి హస్తం ఉందా పూర్తి స్థాయిలో అనుకోవచ్చు? నేనైతే కంపల్సరీ అది ఆయన లేకుండా అయితే అవదని నేనైతే ఊహిస్తున్నానండి. ఆయన ప్రోత్బలం కానీ ఫైనాన్షియల్ కానీ లేకపోతే వీళ్ళకి బీహార్ నుంచి తెచ్చి నన్ను అటాక్ చేయగలడానికి అంత వీళ్ళ దగ్గర ఫైనాన్స్ కానీ అంత ఇది కానీ వీళ్ళు కాదు. ఆయన సపోర్ట్ బ్యాక్ నుండి కంపల్సరీ ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. చూస్తే కనుక పలాస కాశీబుగ్గపట్నంలో బీహారీ సుపారీ గ్యాంగ్ సంచారం ఒక్కసారిగా జంట పట్టణాన్ని ఉలిక్కిపాటు గురిచేసింది. తనపై బీహారీ గ్యాంగ్తో దాడి చేయించి తనను అడ్డు తొలగించుకోవాలనుకున్న నాగరాజు విషయంలో మాత్రం సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ 2 కార్యకర్తలు కనిపించడం లేదా ఆందోళన చేసిన తర్వాత పోలీసులు చేసిన విచారణలో మాత్రం 14 మంది బీహారీ గ్యాంగ్ను అదుపులో తీసుకుని విచారించడంతోనే తాను ఈరోజు బతికి బట్టకట్టాను. ప్రజల సమస్యలపై 2004 నుండి ఇప్పటి వరకు పలాస కాశీబుగ్గలో చాలామంది నాయకులతో పనిచేసినటువంటి ఒక ఫ్లోర్ లీడర్ హోదాలో ప్రస్తుతం పలాస కాశీబుగ్గ టీడీపీ అధ్యక్షుడు ఉన్న తనపై తనకున్నటువంటి ప్రజాదరణ చూసి తనను గనక ఫేస్ చేయలేక ఈరోజు ఈ సుపారీ గ్యాంగ్ను మాత్రం రంగంలో దించి హతమార్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు చేసినటువంటి చొరవ మాత్రం తనకు ఒక పునర్జన్మగా నాగరాజు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.